నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టులో సుమారు 27 సంవత్సరముల నుండి న్యాయవాది వృత్తిని చేపట్టి అటు వృత్తికి ఇటు వారిని నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేకూర్చుచున్న మన వెనుకబడిన తరగతులకు చెందిన గౌడ కులస్థులు అయిన శ్రీ మంద కేదార్ గారికి వారి యొక్క వృత్తి నైపుణ్యతను గుర్తించి ప్రభుత్వము వారికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానంలో అదనపు ప్రజా వ్యాజ్యాధికారి అంటే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయుటకు మరియు ఈ పదవి వెనుక ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి యొక్క కృషి మరియు మిగిలిన పెద్దల యొక్క కృషి బీసీలకు పెద్దపీట వేయాలని కృతనిశ్చయంతో మన గౌడ జాతి బిడ్డ అయిన శ్రీ మంద కేదార్ గారికి వచ్చే విధముగా కృషి చేసిన మీకు మా బీసీ కులాల తరఫున మరియు గౌడ్ సంఘం తరఫున బీసీ ఎంప్లాయీస్ తరఫున ఘనముగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ కేదార్ గారు ఇటు ప్రజలకు అటు న్యాయవాది వృత్తికి మరియు పెద్దల మాటకి తనదైన శైలిలో విలువలు పెంచుతారని ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్పీఆర్ విఠల్ కుమార్ గారు కొనియాడారు. తదుపరి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ పరస శ్రీనివాస్ గారు, శ్రీ ఉక్కుసూరి గోపాలకృష్ణ గారు, శ్రీ వీరంకి త్రినాథ్ గారు, శ్రీ పామర్తి ఏసురాజు గారు, ఎం సుబ్బారావు గారు, మట్ట నాగేందర్ గారు, శ్రీ లక్కోజు రాజగోపాలచారి గారు, ఎస్ దశరథ రామ్జీ గారు, ఎస్ నరేష్ గారు, సిహెచ్ చంద్రశేఖర్ గారు, శ్రీ సుధాకర్ గారు తదితరులు పాల్గొని శ్రీ కేదార్ గారికి శాలువాలతో పూలమాలతో పుష్పగుజ్జాలతో అభినందనలు తెలియజేసియున్నారు. తదుపరి కేదార్ గారు అటు వృత్తికి న్యాయం చేస్తూ ఇటు ప్రజలకు జాతివారికి సరైన సలహా సూచనలు ఇస్తూ ఉండాలని, వీరు ఇంకా మంచి పదవులు అధిరోహించి ప్రజాసేవలో ఉండాలని పలువురు ప్రశంసించియున్నారు. ఈరోజు మన నాయకులు బీసీ నాయకులందరూ వచ్చి నన్ను సన్మానించడానికి గల కారణం అందరికీ తెలిసిందే. నన్ను ఏలూరు జిల్లా కోర్టు 5వ అదనపు జిల్లా పీపీగా నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలంతా కూడా బడేటి చంటి గారు ఏమైనా సరే బీసీలకు ఉండాలనే ఉద్దేశంతో ఆయన చాలా కృషి చేసి మన బీసీ గౌడ వారికి ఇవ్వాలని చెప్పి ఈ పోస్ట్ని నాకు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా ఈ పోస్టుకు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి కూడా ఉంటారు. వాళ్ళ యొక్క పోటీ కూడా ఉన్నా సరే వాటన్నిటినీ అధిగమించి సారు నాకు రావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి చాలా ఉంది. అందువలన ఆయన చేసిన కృషి వల్లనే ఈరోజు నాకు ఈ పోస్టు రావటం జరిగింది. ఈ పోస్టుకి ఎంత పోటీ ఉన్నా సరే ఆయన మాత్రం అహర్నిశలో ఆయనే కష్టపడ్డారు. ఆయన అప్ టు డేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, ఎవరికి చెప్పాలి ఏంటి అనేది కూడా దీనికి ఇన్ఛార్జి మినిస్టర్ గారు కూడా సహకారాలు కావాల్సి వచ్చినది. దానికి ఆయన ఎమ్మెల్యే గారే కేదార్ నాకు తెలుసు బాగా, మన పార్టీకి బాగా కృషి చేశాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పి ఆయన మనోహర్ గారితో చెప్పడం, మనోహర్ గారు వెంటనే ఒప్పుకుని వారు కూడా నాకు లెటర్ ఇవ్వటం, అలాగే జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యే కూడా అందరూ కూడా లెటర్స్ ఇచ్చినా సరే ఇన్ఛార్జి గారు మినిస్టర్ ఇవ్వటం జరిగింది. తర్వాత సామాజిక వర్గంలోనే నాకు పోటాపోటీగా వచ్చినా సరే వాటినన్నింటినీ అధిగమించి సార్ నాకు చాలా మంచి హెల్ప్ చేసి నన్ను ఈ పదవిలోకి వచ్చేటట్టుగా చేసింది బడేటి చంటి గారు. వారు నాకు ఇచ్చిన ఈ పదవి నేను చాలా పట్టుదలతోటి కృషి చేసి వారికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా నేను అనుకుంటున్నాను. ఇలాగా మా బలహీన వర్గాలకి ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలి అనే ఉద్దేశం ఆయనకు ఉండటం వల్లనే మనకి ఈ పోస్ట్ ఆయన ఇవ్వటం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఈ సన్మానించిన మన బీసీ నాయకులందరికీ కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే.